ఓవైపు హిందుత్వ భావజాలం, ఇంకోవైపు యాంటీ హిందూ ఫోర్సెస్ ఎక్కువగా పనిచేస్తున్న సందర్భంలో వీటిలో సోషల్ మీడియాలో ముఖ్యంగా నెటిజన్లకి సుపరిచితమైన పేరు తెలుగు రాష్ట్రాల్లో కరుణాకర్ సుగుణ. ఆ కరుణాకర్ సుగుణ ప్రస్తుతం నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడుగుదాం వారి ఛాలెంజ్ ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, శివశక్తి అనే సంస్థను స్థాపించిన కరుణాకర్ సుగుణ లక్ష్యం ఏంటి, శివశక్తి ఉద్దేశం ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కరుణాకర్ సుగుణ గారు. సుగుణ గారు, మేము చాలాసార్లు మనం ఇంతకుముందు ఛానల్లో కూడా కలిసాము, చాలాసార్లు మనం మాట్లాడాము. అయితే మీకు గతానికి ఇప్పటికీ ఒక 3-4 సంవత్సరాల క్రితం కరుణాకర్ సుగుణకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. అండ్ మీ మాటల్లో కావచ్చు, అట్ ద సేమ్ టైం మీకు ఫాలోవర్స్ విషయంలో కావచ్చు, అండ్ మీరు చెప్పిన విషయాన్ని తీసుకొని ముందుకు వెళుతున్న మీ సంస్థ కార్యకర్తల విషయంలో కావచ్చు, చాలా డిఫరెన్స్ కనబడుతోంది. అండ్ దాంతోపాటు మీ మాటల వేడి కూడా చాలా గట్టిగా పెరిగింది. నేను ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్